అలాగే సెకండ్ ఫంక్షన్ వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఫంక్షను మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం, ఇది కూడా -1 నుంచి 1 వరకు తీసుకుంటాం డొమైన్. ఇది 0 to π. ఎందుకో చెప్తా దీని గురించి కూడా నేను చెప్తాను. 0 to π ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to -1 to -1 by cos inverse x is equal to θ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఈ ఫంక్షన్ని -1 to 1 నుంచి 0 to π డిఫైన్ చేయొచ్చు. ఎప్పుడు డిఫైన్ చేయొచ్చు, x belongs to -1 by cos ఇన్వర్స్ x is equal to θ అని మనం డిఫైన్ చేయొచ్చు. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ని కాస్ విషయంలో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే డిఫైన్ చేయగలము అని అర్థం దీన్ని. ఓకేనా. cos ఇన్వర్స్ x is equal to θ if and only if θ belongs to 0 to π and cos θ is equal to x. ఇది ఇలా డిఫైన్ చేయగలిగితే మనం ఇలా రాయొచ్చు, cos θ is equal to x. ఓకేనా. వీ కెన్ సే లైక్ దిస్. ఎందుకని చూద్దాం. మనకి నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ మొత్తం అన్నీ మనకి కవర్ అవ్వాలి అంటే ఇక్కడ కాస్ ఆల్రెడీ పాజిటివ్ కదా, కాస్ ఇక్కడ పాజిటివ్. కాస్ ఏంటి, ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. బట్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ θ ఎంత, కాస్ నెగిటివ్ కాబట్టి మనం 0 నుంచి π/2 వరకు తీసుకుంటే మొత్తం పాజిటివ్ యాంగిల్స్ కవర్ అయిపోతాయి. అలాగే π/2 నుంచి π వరకు తీసుకుంటే మొత్తం ఇది నెగిటివ్ యాంగిల్, కాస్ యొక్క నెగిటివ్ వాల్యూస్ కూడా మొత్తం యాంగిల్స్ కూడా మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి దీని యొక్క రేంజ్ని మనం ఎక్కడి నుంచి వరకు తీసుకోవాలి, 0 నుంచి π వరకు తీసుకోవాలి. ఓకేనా. ఫోర్త్ క్వాడ్రంట్లో మళ్ళీ పాజిటివ్, ఇక్కడ మళ్ళీ కాస్ పాజిటివ్, ఇక్కడ మళ్ళీ కాస్ నెగిటివ్. మరి అలా అయితే మరి కొంతమందికి డౌట్ రావచ్చు, ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లు తీసుకున్నాం, సెకండ్ క్వాడ్రంట్కి తీసుకున్నాం కదండి, మరి లేదంటే మన ఫోర్త్ను థర్డ్ క్వాడ్రంట్లో కూడా తీసుకోవచ్చుగా. థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్, కాస్ పాజిటివ్ అంటున్నారు. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అంటున్నారు. కాబట్టి ఈ రెండు తీసుకోవచ్చుగా. అంటే ఆన్సర్ ఏంటంటే ఎస్, వీ కెన్ టేక్, మనం తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ ద వాల్యూస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్, డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ బై కన్వెన్షన్ ఏంటంటే మనం వరల్డ్ వైడ్ తీసుకున్నటువంటి ఇదే కన్వెన్షన్ మనకి ఫాలో అవుతున్నారు కాబట్టి అదే కన్వెన్షన్ మనం కూడా ఫాలో అవుతున్నాం అంతే. ఇలా తీసుకున్న తప్పేం కాదు, అది కూడా రైటే, అది కూడా కరెక్టే. బట్ ఏంటంటే బై యూనివర్సల్ కన్వెన్షన్ మనం అందరూ కూడా కాస్ అనేటోడికి 0 నుంచి π వరకు తీసుకుంటారు, సైన్ వచ్చేటడికి -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటారు. కాబట్టి మనం కూడా బై ద కన్వెన్షన్ మనం అలా తీసుకుంటాము. ఇలా కూడా తీసుకున్నా తప్పేం కాదు, అది కూడా కరెక్టే. ఓకేనా, అర్థమవుతుందా? ఓకేనా, ఇది అర్థమైతే నెక్స్ట్ది థర్డ్ది. ఇక్కడ కాసులో కూడా ఇంకోటి, కాస్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, కాస్ ఫంక్షన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాగా. పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా మనకు కవర్ అవ్వాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటే 0 నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఈ ఫంక్షన్ చూడండి ఒకే ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం రిస్ట్రిక్ట్ చేస్తే ఇది π, ఇది 0 తీసుకుంటే ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మనం ఏ వర్టికల్ లైన్ గీసినా సరే మనకి ఎక్స్ యొక్క ఓన్లీ 1 వాల్యూ మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇన్వర్స్ ఫంక్షన్ అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం కాస్ని ఇన్వర్టబుల్ చేయగలము, ఇదంతా చేయలేం. అదే మీనింగ్ ఇక్కడ పైన చెప్పింది కూడా మీనింగ్ అదే. కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ మనం ఎప్పుడు ఇన్వర్టబుల్ ఫంక్షన్ అంటాం, -1 to -1, 0 to π ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to -1 to 1 by cos inverse x is equal to θ. దీంతో మనం డినోట్ చేస్తాం. దీన్ని ఎలాగ అంటాం, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ θ belongs to 0 to
పై 0 to పై తీసుకుంటేనే మనం కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ ఇలా రాయగలం. అలా రాసినప్పుడు వీ కెన్ సే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అర్థం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలాగే tan ఇన్వర్స్ తీసుకుందాం. tan ఇన్వర్స్ ఏంటంటే ఇది ఆల్ రియల్ నెంబర్స్, డొమైన్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ నుంచి దీన్ని -π/2 సే π/2 నుంచి π/2 to π/2 ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to R by tan inverse x is equal to theta if and only if theta belongs to -π/2 to π/2 -π/2 to π/2 and tan theta is equal to x. దీన్ని కూడా అలాగే tan ఇన్వర్స్ tan ఇక్కడ పాజిటివ్, ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ కదా, ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ పాజిటివ్ ఉంటుంది ఇది tan, అంతే కదా. ఓకేనా? ఇక్కడ నెగిటివ్, బట్ మనం బై కన్వెన్షన్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటే ఇక్కడ నెగిటివ్ కదా tan, ఇక్కడ tan నెగిటివ్, ఇక్కడ tan నెగిటివ్. బట్ బై కన్వెన్షన్ మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటాం దీన్ని. ఇందాక కాసును వచ్చేటప్పటికి 0 to π ఎందుకు తీసుకున్నాం, థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఎందుకు తీసుకోలేదు, దానికి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. అలాగే tan విషయంలో వచ్చేటప్పటికి మనం -π/2 నుంచి π/2 వరకు మనం తీసుకుంటున్నాం. చూడండి, ఆల్ రియల్ నెంబర్స్ అంటే డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, డొమైన్ ఏ నెంబర్ అన్నా పెట్టండి, ఏ రియల్ వాల్యూ పెట్టినా సరే ఇట్ విల్ బి ఇన్వర్టబుల్. ఏ రియల్ నెంబర్స్ నుంచి -π/2 π/2 వరకు మనం తీసుకుంటే tan ఇన్వర్స్ ఫంక్షన్ విల్ బి ఇన్వర్టబుల్, నో ప్రాబ్లం. ఓకేనా? -π/2 π/2 వరకు మనం తీసుకుంటాం. మరి ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ కదా, 0 to π తీసుకోవచ్చు కదా. బై కన్వెన్షన్ మనం -π/2 to π/2 మనం తీసుకుంటాము. అంటే డొమైన్ ఆర్ రేంజ్ ఇదనమాట. ఈ ఫంక్షన్ అలా డిఫైన్ చేసామంటే అర్థం ఏంటి, ఇది డొమైను, ఇది రేంజ్ అనమాట. నెక్స్ట్ నేను టేబుల్లో కూడా మొత్తం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా నేను మళ్ళీ ఒక టేబుల్ వేసి డొమైన్ రేంజ్లు మొత్తం మనం క్లియర్గా నేను రాస్తాను. ఓకేనా? tan ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చేటట్టుకి మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం, రేంజ్ -π/2 నుంచి π/2. ఇక్కడ ఎందుకు, ఇక్కడ అన్ని పాజిటివ్ యాంగిల్స్ అన్నీ కవర్ అవుతున్నాయి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి మనం -π/2 నుంచి π/2 వరకు మనం తీసుకుంటాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే ఫోర్త్ది వచ్చేసి కాట్ ఇన్వర్స్ ఫంక్షన్ ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం. కాట్ ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చేసరికి ఇది ఆల్ రియల్ నెంబర్స్ నుంచి 0 to π వరకు, 0 to π ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to R by cot inverse x is equal to theta if and only if theta belongs to 0 to π and cot theta is equal to x. దీనికి ఇక్కడ ఇది పాజిటివ్, కాట్ పాజిటివ్, ఇక్కడ కాట్ నెగిటివ్ అంటే 0 నుంచి π వరకు దీన్ని మనం రేంజ్ని తీసుకుంటాం. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ యాంగిల్స్ అన్నీ కవర్ అవుతున్నాయి, సెకండ్ క్వాడ్రంట్లో మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి. బట్ మరి ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉన్నాయి కదా, అంటే బేసిక్గా ఏంటంటే సైను, దాని రెసిప్రోకల్ కొసెక్ అండ్ ట్యాన్, ఈ మూడింటిని బై కన్వెన్షనల్ మనం -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటాం. కాస్, కాట్, అలాగే సెకండ్ని ఈ మూడింటిని కూడా మనం 0 to π వరకు మనం తీసుకుంటాం. అది లాజిక్.
డెఫినేషన్ పరంగా అది. అలాగే సీకెంట్ తీసుకుంటే సీకెంట్ ఇన్వర్స్ ఫంక్షన్ విల్ బి డిఫైన్డ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డిఫైన్ చేస్తాం? -1 నుంచి 1. దీని డొమైన్ మనకు తెలుసు కదా, డొమైన్ -1 to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ వరకు మనం డిఫైన్ చేయొచ్చు. ఎక్కడ వరకు డిఫైన్ చేయొచ్చు? సెక్ అంటే 0 నుంచి π వరకు దీని రేంజ్. డొమైన్ రిస్ట్రిక్ట్ చేస్తేనే ఇన్వర్టబుల్ అవుతుంది చెప్పాం కాబట్టి 0 నుంచి π వరకే మనం ఇక్కడ చూడండి సెక్ని 0 నుంచి π వరకు. ఇక్కడ సెక్ పాజిటివ్, ఇక్కడ సెక్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ యాంగిల్స్ గురించి ఇక్కడ వరకు తీసుకుంటాం, నెగిటివ్ యాంగిల్స్కి ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి 0 to π వరకు మనం తీసుకుంటాం. ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ x belongs to -∞ to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ all x belongs to -∞ to -1 union 1 to infinity is by sec inverse x is equal to theta ni if and only if theta belongs to theta ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? π వరకు ఉండాలి. అండ్ cos theta is equal to x. దీని డెఫినేషన్. ఈ డెఫినేషన్ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం నేను చెప్పడం జరుగుతుంది. అలాగే కొసెక్ ఇన్వర్స్ ఈజ్ -∞ to 1, ఇది క్లోజ్డ్ యూనియన్ 1 to ఇన్ఫినిటీ 2 కొసెక్ కాబట్టి -π/2 से π/2 ఈజ్ defined for all x belongs to ఓపెన్. ఇది ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను దీని గురించి. క్లోజ్డ్ యూనియన్ 1 to ఇన్ఫినిటీ బై కొసెక్ ఇన్వర్స్ x is equal to theta if and only if theta belongs to -π/2 to π/2 and closed bracket and cosec theta is equal to x. ఇది దీని డెఫినేషను. కొసెక్ థీటా తీసుకునేటప్పుడు మనకు రేంజ్ ఎక్కడ వరకు తీసుకుంటాం మనం? -π/2 నుంచి π/2 వరకు ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్, కొసెక్ పాజిటివ్గా, అలాగే ఇక్కడ కొసెక్ నెగిటివ్. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కవర్ అవ్వాలంటే పాజిటివ్ యాంగిల్స్ అన్నీ కవర్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకోవాలి. అలాగే నెగిటివ్ యాంగిల్స్ అన్నీ కవర్ అవ్వాలంటే మనం సెకండ్ క్వాడ్రంట్లో మనం తీసుకోవాలి. ఇది బేసిక్గా మనం డొమైన్ రేంజ్ మనం ఎందుకు తీసుకుంటాము, దాన్ని ఇన్వర్టబుల్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం ఇన్వర్టబుల్ చేయగలమని చెప్పేసి అని దానికి ఇది డెఫినేషన్స్ ఇవి. అండ్ దాన్ని ప్రూఫ్ కూడా చేసాం, ఎందుకు తీసుకుంటాం ఏంటనేది కూడా మనం ప్రూవ్ చేసాం. బేసిక్గా మనం మొత్తం అన్నీ ఒక చోట సమ్మరైజ్ చేస్తే ఇది π/2, ఇది -π/2, ఇది 0 అనొచ్చు. అలాగే ఇది ఏంటిది π. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎప్పుడు తీసుకుంటాం? -π/2 నుంచి π/2 వరకు ఏ విషయంలో తీసుకుంటాం? సైన్కి, అలాగే ట్యాన్కి, కొసెక్ వచ్చేటప్పటికి రేంజ్ ఎక్కడి వరకు ఎక్కడ తీసుకుంటాం? సైన్, ట్యాన్, కొసెక్కి -π/2 నుంచి π/2 వరకు తీసుకుంటాం. ఇది బ్రాకెట్లో రాసుకోండి. -π/2 to π/2 తీసుకుంటాం. ఓకేనా? అలాగే మనం π నుంచి π వరకు, 0 నుంచి π వరకు, 0 నుంచి π వరకు మనం ఎప్పుడు తీసుకుంటాం? ఇది 0 అనుకోండి.
జీరో నుంచి పై వరకు మనం ఎప్పుడు తీసుకుంటాం ఏ విషయంలో? ఇది దేనికి? సైన్ టాన్ కొసెక్కి. ఇది దేనికి? జీరో నుంచి పై వరకు దేనికిది? కాస్, అలాగే కాట్, సీకెంట్కి మనం జీరో నుంచి పై వరకు దాని రేంజ్ని తీసుకుంటాం. ఈ రేంజ్ వరకు అయితేనే ఈ ఫంక్షన్స్ ఇన్వర్టబుల్ ఫంక్షన్స్ అవుతాయి. కాబట్టి మనం రేంజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం. దేన్ని? కాట్, కాస్, సెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జీరో నుంచి పై వరకు తీసుకుంటాం. అలాగే సైన్ టాన్ కొసెక్ తీసుకునేటప్పుడు -π/2 నుంచి π/2 వరకు మనం తీసుకుంటాము. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డొమైన్ రేంజ్లు మనకు చాలా చాలా ఉపయోగపడడం ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షను ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మనకి మిగతా అన్నీ కూడా ముందు వెళ్ళేటప్పుడు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. దీనికి మీనింగ్, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చేద్దాము. నేను చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీనికి టేబుల్ కూడా నేను వేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం చెప్పిన దానికి ఈ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్